రాజధాని శంకుస్థాపన ప్రధాన వేదికతో పాటు ఇతర ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఏర్పాట్లు ఏ రీతిన జరుగుతున్నాయి, సభాస్థలిలో ఏ చోట ఏం జరుగుతుంది, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఈ విషయాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ సవివరంగా అందిస్తారు. శంకుస్థాపనకు 3 రోజులే గడువు మిగిలి ఉండడంతో అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. ప్రధాన వేదిక సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 80% మేర పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రధాన వేదికకు సంబంధించి పైకప్పు నిర్మాణం పూర్తయింది. అలాగే వేదికకు సంబంధించినటువంటి అలంకరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. చెన్నై చెందినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధాన వేదికను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికల్లా ప్రధాన వేదిక నిర్మాణం పూర్తవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మిగతా అలంకరణ కార్యక్రమాలు ఇలాంటివి ఉంటే కనుక రేపులు పూర్తి చేసుకుని ఎస్పీజీ అధికారులకు రేపటికల్లా ప్రధాన వేదికను అప్పగిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వస్తున్నటువంటి తరుణంలో ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఎస్పీజీ అధికారులు 2 రోజుల ముందుగానే స్వాధీనం చేసుకుంటారు. ఆ నిబంధనల ప్రకారం ఆ మేరకు రేపటికల్లా వారికి సభా వేదికను ప్రధాన వేదికను వారికి అప్పచెప్పేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. అమరావతి శంకుస్థాపనలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నీరు మట్టి సేకరణ కార్యక్రమం జరిగింది. ఆ నీరు మట్టిని అమరావతిలోని శంకుస్థాపన కార్యక్రమాల వద్దకు చేర్చి ఇక్కడ ఉంచేందుకు ప్రత్యేక వేదికను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. దీనికోసం వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక వేదికను తయారు చేసి ఇక్కడే వివిధ ప్రాంతాల నుంచి అంటే 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాలను తీసుకొచ్చిన మట్టిని, అలాగే దేశంలోని పుణ్యనదుల నుంచి తెచ్చిన నీరు, పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చిన మట్టి ఇవంతా కూడా తీసుకొచ్చి ఈ వృత్తాకారంలో ఉన్నటువంటి వేదిక దగ్గర దాన్ని ఉంచి ఇక్కడ ఒక స్మారక స్తూపాన్ని కూడా నిర్మించేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. పూర్తిగా ఈ వృత్తాకారం వేదిక అయితే ఇప్పటికీ సిద్ధమైంది. ఆ లోపల వైపున మట్టి చేసేసి మట్టి తీసుకొచ్చిన మట్టి, నీరు ఇవన్నీ కూడా ఉంచేందుకు వీలుగా ఒక వేదిక మాదిరిగా ఈ కట్టడాన్ని నిర్మించే కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం కావాలంటూ సంకల్ప జ్యోతి యాత్రను రేపు నిర్వహించున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఒక జ్యోతిని తీసుకుని వచ్చి భారీగా క్రీడాకారులు వీరందరూ కూడా వచ్చి సభకు ప్రారంభమైనటువంటి ఉద్దనరాయనపాలెంలో ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ జ్యోతి వెలిగించే కార్యక్రమం ఉంటుంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ జ్యోతి వెలిగిస్తారని చెప్పేసి షాప్ అధికారులు చెప్తున్నారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా ఒక జ్యోతి యాత్ర నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇప్పుడు అమరావతి శంకుస్థాపన సందర్భంగా కూడా మహాసంకల్ప జ్యోతి యాత్ర నిర్వహించేందుకు షాప్ అధికారులు అలాగే చైర్మన్ మోహన్ ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి వేలాది వాహనాల్లో ప్రజలు తరలిరానున్న తరుణంలో పార్కింగ్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. సభా వేదికకు కుడివైపున ఉన్నటువంటి భారీ ప్రాంతంలో ఈ వాహనాలన్నింటినీ కూడా నిలిపి ఉంచేందుకు వీలుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మనం చూస్తున్నాం అక్కడ పెద్ద పెద్ద బస్సులని కూడా నిలిపి ఉంచారు. అక్కడే ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినట్టు ప్రజలు భారీ వాహనాలు ఎటు వస్తారు కాబట్టి వారి వాహనాలకు పార్కింగ్ పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఆ ప్రాంతంలో పెద్ద స్థలాన్ని వినియోగించి అక్కడ మార్కింగ్ కూడా చేసి వాహనాలు అక్కడికి రావడానికి అలాగే తిరిగి వెళ్ళడానికి వీలుగా ఆ పార్కింగ్ స్థలాన్ని అంతా కూడా చదును చేసి దాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యంత్రాంగం అంతా కూడా 2 రోజులుగా శ్రమిస్తున్నారు. ఇవాళ సాయంత్రం కల్లా ఈ పార్కింగ్ సంబంధించిన మార్కింగ్ అంతా కూడా పూర్తవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. శంకుస్థాపన సభాస్థలి వద్ద ప్రేక్షకుల గ్యాలరీలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి చైర్లు ఇవన్నీ కూడా ఇప్పుడే సభా ప్రాంగణానికి కూడా చేరుకున్నాయి. మనం చూస్తున్నాం ప్రధాన గ్యాలరీలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతులు ఈ ముందు వరుసలో కూర్చోబెడతారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు వచ్చిన ప్రజలు వీరందరూ కూడా ఉంటారు. ఇది ఎమ్మెల్యేలు ముఖ్యమైన వారందరూ కూడా జెడ్పీటీసీలు వీరందరూ కూడా కూర్చునేందుకు వీలుగా 750 మంది ఒకవైపు, మరోవైపు 750 మంది కూర్చునేందుకు వీలుగా ఇక్కడ వీఐపీ ప్రాంగణం కూడా సిద్ధమవుతోంది. దానికి సంబంధించినటువంటి కుర్చీలు ఇవన్నీ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం కల్లా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. శంకుస్థాపన సందర్భంగా పూజాధికారులు నిర్వహించేందుకు వీలుగా యాగశాల నిర్మాణం కూడా పూర్తయింది. పూర్తిగా రెల్లుగడ్డి అలాగే సంప్రదాయబద్ధంగా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా యాగశాల నిర్మాణాన్ని నిన్న సాయంత్రికల్లా అధికారులు పూర్తి చేశారు. ఇక దాని లోపల శాస్త్రబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన ప్రస్తుతం దృష్టి సారించారు. గోవు పేడ మట్టితో కలిపి ఈ ప్రాంతాన్ని కింద ప్రాంతాన్ని అంతా కూడా అలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ చుట్టూ కూడా ఎర్రమట్టితోటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అలంకరించి ఆ తర్వాత ముగ్గులు వేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. శంకుస్థాపన సందర్భంగా వచ్చేటువంటి అత్యంత ప్రముఖుల కోసం వారు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కొన్ని తాత్కాలిక విశ్రాంతి మందిరాలు సభావేదిక వెనుక వైపున సిద్ధమవుతున్నాయి. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమైన వారందరూ కూడా కాసేపు సేద తీరేందుకు అలాగే తేనీరు ఇలాంటివి తీసుకునేందుకు వీలుగా ఒక తాత్కాలిక ప్రాంగణాన్ని అక్కడ సిద్ధం చేస్తున్నారు.
అలాగే మరో దానికి పక్కన అమరావతి సంబంధించినటువంటి చారిత్రక వారసత్వ విశేషాలు సంపద అంతా తెలియజేసే విధంగా కొన్ని కళాఖండాలను ఉంచేందుకు వీలుగా మరొక వేదికను ఇక్కడ వెనుకవైపున గ్యాలరీ మాదిరిగా ఉంచి దాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఏదైతే అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి కళాఖండాలను తీసుకొచ్చి ఆనాటి చారిత్రక సంపదను తీసుకొచ్చి అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చేటువంటి ముఖ్యమైన వారికి అలాగే అతిథులకు చూపించేందుకు వీలుగా ఒక గ్యాలరీని కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ గ్యాలరీ నిర్మాణం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. సాయంత్రానికల్లా దీనికి చుట్టూ కూడా ఒక ఏర్పాటు చేసి అక్కడ కళాఖండాలను రేపు లేదా ఎల్లుండికల్లా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఉంచేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శంకుస్థాపన సందర్భంగా సభా వేదిక వద్దకు అందరూ కూడా చేరుకునేందుకు వీలుగా దానికి సంబంధించినటువంటి రహదారి మార్గాల పనులన్నీ కూడా అత్యంత వేగంగా జరుగుతున్నాయి. వీఐపీలతో పాటు సాధారణ ప్రజలు వచ్చేందుకు కూడా 9 కొత్త మార్గాలను ఈ సభా వేదిక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉద్దనపాలెంలోని సభా ప్రాంగణం వద్దకు ఏర్పాటు చేస్తున్నారు. రహదారుల శాఖ అలాగే నీటిపారుదల శాఖ పంచాయతీరాజు ఈ 3 శాఖలు సమన్వయంతో ఈ రహదారుల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాయి. అంటే ఏ శాఖకు సంబంధించిన ప్రాంతంలో ఆ శాఖ వారు ఈ రోడ్డు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలికాప్టర్లో ఈ సభా వేదిక వెనుకవైపు దిగిన తర్వాత ఆయన సభా వేదిక వైపు వచ్చేందుకు వీలుగా ఒక ప్రత్యేక రోడ్డు నిర్మాణాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ రోడ్డునే అలాగే కరకట్ట వైపు కృష్ణా కరకట్ట అవతల మరో 8 హెలిప్యాడ్లు కూడా సిద్ధమవుతున్నాయి. అక్కడి నుంచి వచ్చేందుకు వీలుగా కూడా వీఐపీలు వీరందరూ వచ్చేందుకు వీలుగా కూడా ఈ రోడ్డు మార్గాన్ని వినియోగించుకునే వీలుగా దీన్ని కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా మొత్తం అమరావతి శంకుస్థాపన కోసం జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సాధ్యమైన త్వరగా పూర్తి చేసి ఇవాళ సాయంత్రానికల్లా వాటిని ఒక స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. కెమెరామెన్ నాగరాజుతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఉద్దండరాయనపాలెం, అమరావతి.